జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం 52వ సంవత్సరం మన ఆలయం ప్రతిష్ట పూర్తి చేసుకొని 52 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ సంవత్సరం మనకు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు గురువారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం చాలా వైభవంగా అనేక మంది కళ్యాణ దంపతుల చేతుల మీదుగా వారికి కళ్యాణ మహోత్సవాన్ని, అలానే మనకు స్వామివారి అందరి యొక్క అనుగ్రహం చేత అక్కడ స్వామివారికి హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. అందరూ కూడా చాలామంది భక్త మహాశయులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు సాయంకాలం నుంచి హవనం ప్రారంభమవుతుంది. రేపు సాయంకాలం సదస్యము, ఎల్లుండి సాయంకాలం డోలోత్సవము, అలానే 4వ రోజు సాయంకాలం రథోత్సవం మన మందమరి మార్కెట్ గుండా రథ ప్రదక్షిణం జరుగుతుంది. రథమంతా తిరుగుతుంది. 12వ తేదీ రోజున స్వామివారి మన ఆలయంలో ఉన్నటువంటి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ రోజున వస్తే ఆ స్వామి సుదర్శన భగవాను నుంచి నేరుగా తీర్థం మన మీద ప్రోక్షణ జరిగి పడేటువంటి అదృష్టం ఆ రోజు సంవత్సరానికి ఒక మారు మాత్రమే నాకు లభిస్తుంది. అది చక్రస్నానం. ఆ రోజు సాయంకాలం నాగవెల్లితోటి ద్వాదశారాధన సప్తావరణంలో ఏకాంత సేవతోటి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మందమరి పట్టణంలోని భక్తులనే కాకుండా అందరినీ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి హైందవ నానుడి ప్రకారంగా అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.